ప్రతి శుక్రవారం ఆ ప్రజావేదికలో ప్రజా దర్బారు పెట్టేవాళ్ళు ప్రజా సమస్యలు తెలుసుకోవటం కోసం. దిస్ ఈజ్ ది డిఫరెన్స్ నేను చెప్పాలనుకుంది. మరలా ప్రజా దర్బార్ రేపు లేస్తుంది, మరలా కూలిపోయిన ప్రజా దర్బార్ రేపు లేస్తుంది, రేపే లేస్తుంది. కూలిపోయినట్టు ఉండదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, జవహర్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేస్తున్నా. మీరు కూలగొట్టిన ఆ ప్రజావేదిక మళ్ళా టకీమని లేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అది ప్రజా సమస్యలు తీర్చే వేదిక, ప్రజావేదిక. అది మీ జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం మొన్నటిదాకా తప్పించుకున్నాడు సీఎం పదవిని అప్పుడు అడ్డు పెట్టుకొని. రేపేం పదవి అడ్డు పెట్టుకొని తప్పుకుంటాడు? ప్రతి శుక్రవారం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది సరైన విధానం కాదని చెప్పి తెలియజేస్తూ రేపు ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. డీజీపీ గారికి నేను తెలియజేస్తున్నా, సజ్జల, పేర్ని నాని, మచిలీపట్నం వీళ్ళిద్దరి మూమెంట్స్ మీద అన్అబ్ట్రూజివ్ వాచ్, అంటే వారి ప్రతి కదలిక మీద వాచ్ పెట్టాలా. వాళ్ళిద్దరు ఫోన్లు కూడా నిఘాలో పెట్టాలా. ఫోన్లు నిఘాలు పెట్టవచ్చు, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారు కనుక అతను నోడుతాడు, అతనే అడగా. ఏ కేసు ఈజ్ రిజిస్టర్డ్ అగైన్స్ సీఎం. ఈ కేసు రిఫరెన్స్ పెట్టి యూ క్యాన్ గో ఫర్ హిజ్ ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని ఏమని అనుకుంటున్నారేమో, చేయొచ్చు అండి. శాంతి భద్రతలకు విఘాతం కలిగి ఏం చెబుతున్నాడు ఇతను? ఈ పనికిరాని హక్కుపక్షి ఏం చెబుతున్నాడు? అల్లలు సృష్టించండి, కౌంటింగ్ సెంటర్లో దౌర్జన్యం చేయండి, కౌంటింగ్ జరగకుండా చూడండి అని చెబుతున్న ఈ పనికిరాని వాడిని తాడేపల్లి ప్యాలెస్లో ఏమి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారో, ఏ రకంగా వీళ్ళు ముందుకెళ్ళాలనుకుంటున్నారో అల్లల్లో సృష్టించటంలో నిఘా పెట్టాలని చెప్పి కూడా డీజీపీ గారిని నేను కోరుతున్నా. సిఈసి కూడా కైండ్లీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ టు కీప్ ఎన్ అన్అబ్ట్రూజివ్ వాచ్ ఆన్ ది మూమెంట్స్ ఆఫ్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ పేర్ని కృష్ణమూర్తి కుమారుడు పేర్ని నాని. వీళ్ళిద్దరి మీద కూడా వాచ్ పెట్టాలా. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ కథలకి ఎక్కడికి పోతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? రేపు ఎన్నికల ప్రక్రియను విధ్వంసం చేయడానికి కూడా వీళ్ళ ప్రణాళిక తాడేపల్లిలో శ్రీకారం చుట్టారేమో. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం మనకు తెలీదా? ఆయన ఎటువంటి వ్యక్తి మనకు తెలీదా? ఆయన తల్లి ఎక్కడుందో మనకు తెలీదా? ఆయన చెల్లి ఎక్కడున్నారో మనకు తెలీదా? ఆయన బాబాయ్ కూతురు ఎక్కడుందో మనకు తెలీదా? ఆయన బాబాయ్ ఏమయ్యారో మనకు తెలీదా? ఇవన్నీ తెలిసిన నేపథ్యంలో తాడేపల్లిలో ఏమీ ప్రణాళిక రచిస్తున్నారో, నా వైపు చూస్తున్న తమ్ముడు, ఏమీ ప్రణాళిక రచిస్తున్నారో తాడేపల్లిలో సజ్జల, ఈ పేర్ని నాని, ఇటువంటి అవుట్డేటెడ్ పొలిటీషియన్స్, ఈ క్రిమినల్ మెంటాలిటీతో కొట్టుమిట్టాడే ఈ పొలిటీషియన్స్ ఏమి చేయబోతున్నారో సిఈసి కూడా డీజీకి డైరెక్ట్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మీరు కూడా సీతారామాంజనేయుల మాట వినొద్దు సార్. మీరు అయిపోయింది సీతారామాంజనేయులు గారిది, అయిపోయింది కొల్లి రఘురామరెడ్డిది, అయిపోయింది కసిరెడ్డిది. రేపు 10:30కి మొత్తం తారుమారైపోతుంది. ఆశలు అడియాశలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అయిపోతున్నాయని చెప్పి కూడా గమనించాలని చెప్పి కూడా తెలియచేస్తూ చివరగా ఈ 4,000 కోట్ల రూపాయలు రేపు ఏదైతే ఆర్బీఐ బాండ్స్ను వేలం వేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయో 4,000 కోట్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు, దాన్ని అలాగే ఉంచాలి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చేపడుతుందని చెప్పి కూడా తెలియచేస్తూ అందులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కూడా యూ హ్యావ్ టు ఫేస్ అన్ ఎంక్వైరీ. సిఎస్ అండ్ ఫినాన్స్ సెక్రటరీ మీ ఇద్దరు కూడా ఎంక్వైరీ ఫేస్ చేయాలి. దురుద్దేశంతో ఏదంటారు చూడు, తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేతకు అంటారు, అట్లా అంటాను లేదు. తాడి చెట్టు ఎక్కితే కళ్ళు కోసమే, మీరు ఇవి ఇస్తే మీ కమిషన్ల కోసం అని చెప్పి తేటతెల్ల అవుతుంది కనుక కైండ్లీ డోంట్ డూ ఇట్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. థ్యాంక్ యూ.